గోల్కొండ కోటలో బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. ఆషాఢ మాసం 2వ ఆదివారం సందర్భంగా అమ్మవారికి తొట్టెలు సమర్పిస్తున్నారు భక్తులు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే గోల్కొండ కోట పరిసరాలు సందడిగా మారాయి. సాయంత్రం ఓల్డ్ సిటీ నుంచి కోటకు ఘటాలను ఊరేగింపుగా తీసుకురానున్నారు. గోల్కొండ కోట నుంచి మరింత సమాచారం కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, గోల్కొండ బోనాల జాతరకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, గోల్కొండ పరిసర ప్రాంతాల్లో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు అమ్మవారికి 4వ పూజ ఉదయం 5:30 గంటలకు అమ్మవారికి అభిషేకం, కలశ పూజతో పాటు నవధాన్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కూడా బోనాలు కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున భక్తుల కోలాహలం అనేది మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒక్కసారి కూడా మనం గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా చూసుకోవచ్చు. దాదాపు భక్త సంద్రోహంతో నిండిపోయిందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటు అమ్మవారికి సంబంధించి కూడా ఒడిబియ్యం కావచ్చు, శాఖ కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఇక దర్శించుకునేందుకు కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం గోల్కొండ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే ఇసుకేస్తే రాళ్ళంత జనం కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున శివశక్తులు కూడా వచ్చి అమ్మవారికి నృత్యాలతో కూడా మనకు బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. సో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు 4వ పూజ, అందులోనూ ఆదివారం వీకెండ్ అవ్వడం, తొలి ఏకాదశి అవ్వడంతో కూడా మనకు పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక దాదాపు మనకు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఓల్డ్ సిటీ ప్రాంతాల నుంచి కావచ్చు, ఇటు లంగరౌజు, మణికొండ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు తొట్టెల ఊరేగింపు కూడా రానుంది. దాదాపు మనకు ఆషాఢ మాస బోనాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారు. అదేవిధంగా గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి జూన్ 26న మొదటి బోనం, పట్టు వస్త్రాలు, దాంతోపాటు నజర్ బోనము సమర్పించిన అనంతరం కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా బోనాల జాతర అనేది కూడా మొదలైంది. అదేవిధంగా బోనాల జాతర మనకు మొదటి రోజు ఏ విధంగా అయితే కొనసాగిందో ప్రతి గురువారం, ప్రతి ఆదివారం కూడా అంగరంగ వైభవంగా దాదాపు 9 పూజలు కూడా మనకు గోల్కొండ కోటలో ఉన్న జగదాంబిక మహంకాళి అమ్మవారికి చేస్తూ ఉంటారు. సో అదే విధంగా కూడా ఈ రోజు మనకు 4వ పూజ నిర్వహించడం జరిగింది. ఈ 4వ పూజకు సంబంధించి కూడా మనకు భక్తుల రద్దీ అయితే సమయం గడుస్తున్న కొద్దీ వస్తూ ఉంది. దాదాపు నగర నలుమూలలనే కాదు, వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. దాంతోపాటు అమ్మవారికి సంబంధించి కూడా జాతర, అంటే బోనాల జాతర అంటేనే గోల్కొండలో ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటి జాతరను చూసేందుకు కూడా వివిధ ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. మరి చూస్తూ ఉన్నాగా దాదాపు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీ పేరు? నా పేరు గోపి. పబ్లిక్ చాలా ఉన్నారు. ముంగటికల్ ఒక బోనం వస్తుంది, చౌరసగాడ పబ్లిక్ ఫుల్ ఉన్నారు. ఎట్లా ఉంది బోనాల జాతరకు? ప్రతి సంవత్సరం వస్తారా? ఇంకా ఎక్కువ వస్తారు ఈసారి అయితే. బాగా జరుగుతుందా బోనాలు? జరుగుతున్నది. ట్రాఫిక్ జామ్ ఉన్నది మొత్తం లంగారావు చౌరసా నుంచి ఈడు దాకా. చూస్తూ ఉండగా దాదాపు బోనాల జాతరకు సంబంధించి సందడంతా కూడా మనకు గోల్కొండ పరిసర ప్రాంతాల్లోనే కనిపిస్తూ ఉంది. దాదాపు కుటుంబ సమేతంగా కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో జై బోలో జగదాంబిక మహంకాళి అమ్మవారు అంటూ కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. సో పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. మనకు ఇటు దాదాపు లంగర్ హౌస్ దగ్గర నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున జన సంద్రోహంతో కూడా నిండిపోయి కనిపిస్తూ ఉంది. భారీ పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ కూడా, ట్రాఫిక్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా వస్తున్న జనాలతో కూడా మనకు పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గోల్కొండ కోట మొదటి మనకు దర్వాజా దగ్గర నుంచి కూడా దాదాపు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో కూడా గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా మనకు భక్త సంద్రోహంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇదే భక్తుల కోలాహలం కనుక ఈ రోజు అంతా కూడా కనిపించే అవకాశం ఉంది. ఇక ఈ రోజు సాయంత్రం ప్రత్యేకించి చెప్పుకోవాలంటే మనకు ప్రతి ఏటా కూడా 3వ పూజ రోజు అమ్మవారికి తొట్టెలు సమర్పిస్తూ ఉంటారు. కాకపోతే ఈసారి మాత్రం మనకు 3వ పూజ గురువారం రావడంతో ఆదివారం 4వ పూజ రోజే తొట్టెల సమర్పణ అనేది పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. దాదాపు 50 గ్రూపులకు సంబంధించి కూడా, ఊరేగింపుకు సంబంధించి కూడా వారు రాబోతా ఉన్నారు. ఇటు మణికొండ కావచ్చు, లంగరౌజ్ కావచ్చు, ఓల్డ్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఊరేగింపులు వచ్చి అమ్మవారికి తొట్టెలు కూడా సమర్పించే అవకాశం ఉంది. ఈ తొట్టెల సమర్పణకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వచ్చే వాళ్ళంతా కూడా
టైం షెడ్యూల్ కూడా కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఒకేసారి అందరూ వస్తే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తొక్కిసలాట తోపులాట జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండేందుకు కూడా ఇటు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో పెద్ద ఎత్తున భక్తులు రావడంతో కూడా ఇటు పోలీస్ బందోబస్తు కావచ్చు, దాంతోపాటు వాటర్ బోర్డు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాదాపు మనకు గోల్కొండ జగదాంబిక అమ్మవారు మనకు కోట పైన కూడా వెలిసి ఉంటారు. దాదాపు 350కి పైగా మెట్లెక్కి అమ్మవారి దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి వాటి కోసం కూడా దాదాపు ప్రతి 100 మెట్లకు ఒక దగ్గర కూడా మనకు సపరేట్గా ఇటు వాటర్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక శివశక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. మనకు ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున డప్పు చప్పులు అనేవి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక సాయంత్రం సమయంలో కూడా ఈ పెద్ద ఎత్తున పోతురాజులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో భారీ ఎత్తున మనకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బోనాల జాతర అంటేనే మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించడానికి మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. మరి అలాంటి వారికి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సో ఈ బోనాల జాతరకి ఆకతాయిలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ మఫ్టీలో మనకు దాదాపు షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మఫ్టీలో భారీ పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. దాదాపు మనకు పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపై కనిపిస్తూ ఉన్నాయి. అమ్మవారికి బోనం అంటేనే నైవేద్యం. అట్లాంటి అమ్మవారికి బోనం సమర్పించేందుకు కూడా వస్తూ ఉన్నారు. సో ఎక్కడ లేని ఆచారాలన్నీ కూడా మనకు గోల్కొండ జగదాంబిక మహాకాళి అమ్మవారి ఆలయంలో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మొదటి పూజ కూడా ఇక్కడే నిర్వహిస్తూ ఉంటారు. దాంతోపాటు చివరి బోనం కూడా ఇక్కడే సమర్పిస్తూ ఉంటారు. సో మొదటి బోనం ఎంత వైభవంగా జరిగిందో అదే విధంగా ప్రతి గురువారం ఆదివారం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాల జాతర కూడా జరుగుతూ ఉంటుంది. అందుకోసం కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. 9 రోజుల పాటు 9 పూజలు కూడా మనకు పెద్ద ఎత్తున రద్దీ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆదివారం సమయం వీకెండ్ అవడంతో కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజు ఆదివారం తొలి ఏకాదశి అవ్వడంతో కూడా అమ్మవారి దీవెనలు తీసుకోవడానికి వస్తూ ఉన్నారు. అమ్మవారికి సంబంధించి కూడా కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వచ్చి కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అమ్మవారికి సంబంధించి కూడా పూజలు కావచ్చు, మొక్కులు కావచ్చు చెల్లించుకుంటూ ఉన్నారు. సో సమయం గడుస్తున్న కొద్ది కూడా మనకు ఎక్కడ చూసినా కూడా భక్తుల రద్దీ అనేది కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు. దాదాపు సమయం గడుస్తున్న కొద్ది కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అమ్మవారికి సంబంధించి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మనకు గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలోనే అంటే దాదాపు ఆడపిల్ల ఇల్లు అని చెప్తూ ఉంటారు. అమ్మవారి ఆడపిల్ల వచ్చి ఇక్కడ కోట దగ్గర వెలిసిందని కూడా చెప్తూ ఉంటారు. మరి అట్లాంటిది ఆడపిల్ల ఇంటి దగ్గరే బోనం చేయాలని చెప్పేసి ఒక ఆనవాయితీ అనేది కూడా ఉంటుంది. అలాంటిది కూడా మనకు ఇక్కడ జగదాంబిక అమ్మవారి కోట దగ్గరనే ఈ ఆలయం ప్రాంగణంలోనే అమ్మవారికి బోనాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడనే వచ్చి ఇక్కడ ప్రాంగణం ఏదైతే ఖాళీ స్థలం ఉంటుందో ఆ ఖాళీ స్థలంలో అమ్మవారికి బోనం అనేది ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడే కుదిస్తూ ఉంటారు. బోనం తయారు చేసిన అనంతరం ఆ బోనం తీసుకొని మొదటిగా పుట్ట దగ్గర అమ్మవారికి సమర్పించిన అనంతరమే కోటపైకి కూడా చేరుకుంటూ ఉంటారు. సో అదే విధంగా ఇక్కడనే వనభోజనాలు చేసే విధంగా కూడా వాళ్ళ చుట్టాలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో అందరితో కూడా అమ్మవారి సన్నిధిలో అమ్మవారి కృపా కటాక్షము ఉండాలని చెప్పేసి ఇక్కడే వనభోజనాలు కూడా చేస్తూ ఉంటారు. అందుకోసం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కూడా భక్తుల రద్దీ అయితే సమయం గడుస్తున్న కొద్దీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అమ్మవారికి సంబంధించి కూడా దాదాపు ఇటు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇక సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.